అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఎంత దారుణంగా ఉన్నది ఈ ప్రభుత్వం అంటే అంత అధ్వానమైన ప్రభుత్వాన్ని మనం చూడబోము కూడా. నిజంగా ఎంత దారుణం అంటే ప్రభుత్వం అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాము, ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖే జీతాలు ఇస్తాము, ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే పెండింగులు ఉన్నాయో పిఆర్సీలు, పెండింగు బకాయిలు, అన్ని పెన్షన్లు, పాత పెన్షన్ విధానం తీసుకొస్తాము, కొత్త పెన్షన్ విధానం రద్దు చేస్తాము, ఇట్లా ఎన్నో విధాలుగా నమ్మబలికి ఇలా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. వీటితో పాటు సామాన్యులకు, సామాన్యమైన జనానికి కూడా హామీలు ఇచ్చుకుంటూ పోయారు. ఏ ఒక్క హామీని కూడా అమలు చేసిన పాపాన ఓలే. రైట్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోరి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో అన్ని ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం. రైట్, ఏంటంటే మళ్ళా దొరికిపోయిన బట్టి అని నేను పెట్టినా కదా, బట్టితో పాటు సర్కారు పెద్దలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. రైట్, ఇక్కడ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక మైసయ్య అనే ఏఎస్ఐ రిటైర్డ్ ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగి పాపము సరైన వైద్యం అందక, మెరుగైన వైద్యం అందక పైసలు లేక జీవిడిచిండు. ఈయనకి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ 60 లక్షల రూపాయలు. ఏడాదికెళ్ళి తిరిగి లోపల కుంగిపోయి వాళ్ళ కొడుకు ఆరోగ్యం బాగలేక ఎట్లా ఏంది పరిస్థితి చేసుకునేవన్నీ డ్యూటీలో ఉండంగా వచ్చిన పైసలన్నీ ఆరోగ్యానికి లేకపోతే ఖర్చులకు, ఇతరత్ర ఖర్చులకే అయిపోయినాయి. ఇలా మా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆయన లోపల మనాదిలో కుమిలి షుగర్ అటాక్ అయ్యి ఇంకా వేరే డిసీజ్ అటాక్ అయ్యి ఆయన మెరుగైన వైద్యానికి 5-6 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి. మొత్తం 3 కొడుకులేమో ఉన్నారు. ఈ మైసయ్య అనే ఈ ఏఎస్ఐ పాపం జీవిడిచిండు. మెరుగైన వైద్యం జీవిడిసుడు కాదు, ఇది సర్కారు తీసిన పానం అని చెప్పుకోవాలి. ఈ కాంగ్రెస్ సర్కారు తీసిన పానమే ఇదని చెప్పుకోవాలి. ఆ పాపం ఈ రేవంత్ రెడ్డి సర్కారుది కాదా? ఇలా ఎంతమంది రిటైర్డ్ అయిన ఉద్యోగుల ఉసురు పోసుకుంటారు, ఎంతమందిని ఇంకా బలి తీసుకుంటారు, ఎంతమందిని ఇంకా ఆగం చేస్తారు. పాపము నడిపి కొడుకు ఏమో ఏదో పాపము ఇబ్బంది ఉంటే 2007 నుంచి 12 దాకా 12లో ఓపెన్ సర్జరీ అయిందట. సర్జరీ ఫెయిల్ అయిందట. తర్వాత నెలకు 10,000 రూపాయల మందులు వాడంది. ఇప్పుడు ఆయన మనుగడ కొనసాగలేని పరిస్థితి. ఆయనకు విపరీతమైన నొప్పి ఉంటుందట. మైసయ్య కొడుకు, నడిపి కొడుకో ఏమో ఉన్నాడు. పాపం ఘోరమైన పరిస్థితి, దుర్భరమైన పరిస్థితులలో ఉన్నారు. ఇలా వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చింది ఇలా సేవ చేసిన పాపానికి. మైసయ్య చేసిన డ్యూటీ ఎక్కడనో తెలుసా? మంత్రులకు, లేకపోతే పెద్ద ఆఫీసర్లకు, పెద్ద రాజకీయ నాయకులకు. మొన్న రిటైర్డ్ అయిపోయే నాటికి కూడా బట్టి విక్రమార్క దగ్గరనే ఆయన సెక్యూరిటీ కింద ఉన్నాడు. బట్టి విక్రమార్కకే సేవ చేసిండు. ఈయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి 60 లక్షల రూపాయలు లేవు. కానీ బట్టి విక్రమార్క కొత్తగా 4.50 కోట్లతోని ఎక్కడ ఖమ్మంలో ఒక క్యాంపు కార్యాలయం కట్టుకుంటా ఉన్నాడట. అదేందో చిత్రము, మైసయ్య చచ్చిపోయిన గంటల వ్యవధిలోనే ఈ భవనము నిర్మిస్తాము అని చెప్పేసి నిధులు శాంక్షన్ చేసుకున్నాడు. ఇదెక్కడి విడ్డూరం, ఇదెక్కడి దారుణమేమో అర్థమైతలేదు. అగో ఆర్థిక మంత్రి గాయంత నిర్మించుకోవద్దా, గాయంత పెట్టుకోవద్దా, ఆయనకు అంత హక్కు లేదా అని అడగొద్దు ప్లీజ్. ఎందుకంటే ఆయన ఖమ్మం నియోజకవర్గం కాదు, మధిర నియోజకవర్గంలో ఆయనకు ఆల్రెడీ క్యాంపు కార్యాలయం ఉన్నది. ఇక్కడ హైదరాబాద్లో ఏదైతే ప్రగతి భవన్, ప్రజాభవన్ మార్చుకొని ప్రజాభవన్ అని పేరు మార్చి ఆ భవనాన్ని కూడా బట్టి విక్రమార్కనే వాడుకుంటా ఉన్నాడు. మొన్న చూడలే, వాళ్ళ కుమారుని ఎంగేజ్మెంట్ కూడా ప్రగతి భవన్లో నిర్వహించిండు, ప్రగతి భవన్లో చేసిండు. ఇక పెళ్లి కూడా అందులోనే చేస్తాడు కావచ్చు. ఇక ఎంగేజ్మెంట్నే అడ్డుకోలేకపోయాను, ఇంకా పెళ్లినే వాళ్ళు అడ్డుకుంటారని చెప్పేసి ఉండదా? కంపల్సరీ పెళ్లి కూడా అందులోనే చేస్తాడు. రైట్, అధికారిక నివాసము, అధికారిక భవనము మధిరాలో ఉన్నది. అండ్ ఇక్కడ హైదరాబాద్లో ప్రగతి భవన్లో ఉంటుండే ఆయన. ఇప్పుడు ఖమ్మంలో కట్టుకోవాల్సిన అవసరం ఏంది? ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏంటంటే కోటి రూపాయలు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో, కేసీఆర్ హయాంలో కేవలం కోటి రూపాయలు పెట్టే క్యాంపు కార్యాలయాలు నిర్మించారు. ₹1,00,00,000. కానీ ఈయన ఏకదమ్ 4,50,00,000 రూపాయలు పెట్టి క్యాంపు కార్యాలయం నిర్మించుకుంటాడట. అంటే ఈయన
ఖమ్మం జిల్లా నాదే అని చెప్పేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి తుమ్మల నాగేశ్వరరావుకు నిరూపించడం కోసం ప్రజాధనాన్ని ఈ విధంగా వృధా చేస్తూ ఉన్నారు. ఈయన దగ్గరనే పనిచేసిండు మైసయ్య, రిటైర్డ్ అయ్యి పాపము రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇలా డిసీజ్తోని వ్యాధులతోని బాధపడి వాటికి ఖర్చులకు పెట్టుకునేందుకు పైసలు లేక ఇలా పాపము ఏం చేయాలనో తెలియక విగత జీవిగా పడిపోయిండు. ఆయన బాధ చూసి ఆయన అవస్థ చూసి వాళ్ళ భార్య కూడా ఇలా బెడ్కు పరిమితమైంది. ఆక్సిజన్ లెవెల్స్ ఆమె కూడా పడిపోయినాయట. అసలు అందుతలేదంటే బాడీ సపోర్ట్ చేస్తలేదట. పాపం ఏం కావద్దని కోరుకుందాం. ఎందుకంటే ఈ మైసయ్య పెన్షన్ అన్న ఆమె బాగుంటే ఆమెకు వస్తాయి. వీళ్ళిద్దరు పోయినరు అనుకో ఇక సర్కారు సంకలు గుద్దుకుంటుంది, అబ్బా తప్పించుకున్నాము అని చెప్పేసి. అట్లనే ఉన్నది కదా. ఇది ఒకటి ఇట్లున్నదా, మైసయ్యకి ఇవ్వడానికి 60 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, కానీ 4.50 కోట్ల రూపాయలు పెట్టి అవసరం లేని భవనాన్ని నిర్మించుకోవడం కోసం, ఆయన అధికారం ఆయన దర్పం నిరూపించుకోవడం కోసం, నా బలం ఇది నా దారుఢ్యం ఇది అని చెప్పేసి నిరూపించుకోవడం కోసం, ఖమ్మం జిల్లా నాదే అని చెప్పుకోవడం కోసం బట్టి విక్రమార్క 4.50 కోట్ల రూపాయల వ్యయం పెట్టి వెచ్చించి ఇలా ఆయన క్యాంపు కార్యాలయం కట్టుకుంటాడట. మరి మిగతా మంత్రులు కూడా ఆయన సొంటి క్యాంపు కార్యాలయమే నాకు కావాలి అని చెప్పేసి మొండి పట్టు పెడితే ఈయన 4.50 కోట్లతో క్యాంప్ కార్యాలయం కట్టినప్పుడు అంగులు ఆర్భాటాలు రాజభోగము రాజభవనం లెక్క కనబడుతుందా? కనబడదా? కనబడుతుంది. మరి మిగతా వాళ్ళు కూడా అసొంటి భవనం మాకు కావాలని చెప్పేసి జిద్దు పట్టు పడితే ఒకవైపు ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. బడ్జెట్లో ఏ అంశాల మీద దేనికి ఎంత వ్యయం వెచ్చిస్తారు, ఎన్ని పైసలు మంజూరు చేస్తారు, ఎన్ని బిల్లులు పెడతారు అనేది తెలియదు. ఒకవైపు ఆగమైతుంది, పరిస్థితులు బాగలేవు, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి పైసలు ఉండయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి పైసలు ఉండయి, పెన్షన్లు ఇవ్వడానికి పైసలు ఉండయి, వృద్ధులకు పెన్షన్లు టయానికి ఇవ్వడానికి పైసలు ఉండయి, దేనికి పైసలు ఉండయి. కానీ ఇట్లా ప్రజాధనాన్ని వృధా చేయడానికి పైసలు ఉంటాయి. మంత్రులు హెలికాప్టర్లు వేసుకొని తిరిగేందుకు పైసలు ఉంటాయి. ఆగమేఘాల మీద ఢిల్లీ టు హైదరాబాద్ టు ఢిల్లీ టూర్లు పోవడానికి పైసలు ఉంటాయి. ప్రజాధనం ప్రజలకు ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి. ఇలా 60 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినట్లయితే అందులోకేలో ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇలా మైసయ్య అనేటైనా ఆ ఏఎస్ఐ ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి, అది బట్టి విక్రమార్క దగ్గరనే పనిచేసిన వ్యక్తి, రిటైర్మెంట్ అయ్యేకంటే ముందుగా ఆయన దగ్గరనే పనిచేసిన వ్యక్తి, ఇలా ఎంతో కొంత రిటైర్మెంట్ బెనిఫిట్స్లకి ఖర్చు పెట్టుకొని ఆయన ఇలా బతుకుతుండే కదా. దీనికి కారణం ఎవరు? ఈ తప్పెవలది? కాంగ్రెస్ సర్కార్ది కాదా? నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళ కుటుంబం ఉండేది కేవలం 100 గజాల జాగల ఒక ఇల్లు, చిన్న ఇల్లు. వాళ్ళు ఎప్పుడు ఎక్కినరో 100కు 200కు 150 జీతాలకు కూడా ఎక్కిర్రు. అందరూ ఏకదమ్మున వేల జీతాలలో ఎక్కరు. గవర్నమెంట్ నౌకరే కదా అంటే గన్ని నొసుగులు ఉన్నాయి పాపం ఆయనకు. కొడుకును బతికించుకోవాలని తపన ఒకవైపు, ఓపెన్ సర్జరీలు 23-24 కుట్లు పడ్డాయట పాపం ఆయనకు, వాళ్ళ కొడుక్కు. రైట్, ఏడుస్తూ ఉన్నారు. ఇలా కుటుంబ పెద్దను కోల్పోయినరు వాళ్ళు. ఒక ఆయన మొన్ననే కానిస్టేబుల్ జాబ్ కొట్టిండట. రైట్, ఇక్కడ 60 లక్షల రూపాయలు లేవు, కానీ ఇక్కడ 4.50 కోట్లు పెట్టి బట్టి విక్రమార్క భవనం ఖజానా ఖాళీ, నన్ను కోసిన రూపాయి లేదంటాడు రేవంత్ రెడ్డి. నైని కోల్ బ్లాక్ టెండర్లు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారం ఇంకా మరవక ముందే మళ్ళీ బట్టి విక్రమార్క ఈ వివాదంలో చిక్కుకున్నారని చెప్పుకోవాలి. అది పాపం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక చనిపోయిన మైసయ్య అనే వ్యక్తి చనిపోయిన కొద్ది గంటలలోనే దీనికి నిధులు విడుదల చేస్తున్నాము అని చెప్పేసి ఆ ప్రకటన ఏందో అర్థం కావట్లే ఇంతవరకు. అవసరం లేని దానికి మదిన నియోజకవర్గంలో నీకు ఉన్నది క్యాంపు కార్యాలయం, నువ్వు ఖమ్మంలో ఎందుకు కట్టుకుంటావు? ఏమవసరం? ఏమో అంటారు కదా, పప్పు పుట్నాలు లెక్క పప్పు బెల్లాలు లెక్క ప్రజాధనాన్ని పంచుకొని తినబడితిరి కదా సారు, ప్రజలను ఆగం చేయబడితిరి కదా. ఇక్కడ పైసలు లేవు. ఆయన ఇంకొక ముచ్చట, ఇక్కడ రైతు బంధు ఒకసారి నేను చెప్తా, ఇది మీద రద్దాం. రైట్, రైతు బంధు రైతు భరోసానేమో పేరు మార్చుకున్నాడు కదా, గొప్పలకు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు రైతు భరోసాకు 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండ్రు.
ఆ, అవి రైతుల ఖాతాలో వేస్తారు. మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి ఎలక్షన్ కోడ్ ముగియంగానే 16వ తారీఖు నాడు ఎలక్షన్ కోడ్ ముగుతుంది, అయిపోతుంది. అయిపోయినాక ఎంబటే రైతుల ఖాతాలలో టింగు టింగుమని రైతు భరోసా పైసలు 17వ తారీఖు నుంచే పడతాయి. రైతుల క్షేమమే మా ముఖ్యము, రైతుల క్షేమమే మా లక్ష్యము అని చెప్పేసి దొంగ ప్రేమ నటించిర్రు, దొంగ పాయిరం చూపెట్టిర్రు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ఓడానికంటే ముందు వేయాలి. ఇవి ప్లస్ అయితే మనకు రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కాదు, మనకు ఓట్లకు ఆసరయ్యే సాయం అని చెప్పేసి ఆలోచన చేసి అనుకున్నారు, ఏత్తమని అనుకున్నారు. రైతు మంత్రులు తేల్చిపడేసిర్రు, ఎమ్మెల్యేలు తేల్చిపడేసిర్రు. ఇప్పటికే ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఈ రైతు భరోసా పైసలు వేయండి మనం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోతే క్షేత్రస్థాయిలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, మెయిన్ రైతులలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఒకవైపు యూరియా తిప్పలు, నీటి తిప్పలు, కరెంటు తిప్పలు, రైతు భరోసా టయానికి ఇయ్యలే, ఆగమవుతుంది అని చెప్పేసి తేల్చిపడేసిండు. తర్వాత 23 తారీఖు నాడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుంది. దానికంటే ముందుగానే ఈ 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో టింగు టింగు మని పడతాయి అని చెప్పేసి చెప్పిండ్రు. లీకులు ఇచ్చుకున్నారు, లీకుల ప్రభుత్వం కదా ఇది ఎంతైనా. ఈ రైతు భరోసాకు 9,000 కోట్ల రూపాయలు ఇవ్వట, కానీ 5,000 కోట్ల రూపాయలు పెట్టి 5,000 కోట్ల రూపాయలు పెట్టి గాంధీ తాత విగ్రహం పెడతాడట రేవంత్ అన్న. ఏదో సరోవరం కడతాడట కదా. వాళ్ళని ఎవరిని మళ్ళీ పాపం వాళ్ళని అందరినీ అపార్ట్మెంట్ వాసులను ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళని అందరినీ ఖాళీ చేపించి వాళ్ళ శాపనార్థాల మీద ఇలా గాంధీ తాత విగ్రహం పెడతాడట రేవంత్ రెడ్డి. 5,000 కోట్ల రూపాయలు పెట్టి, ఆ ఫోటో కనబడుతుంది సోషల్ మీడియాలో, అదొక వాణిజ్య ఏరియాగా మారవాలని రేవంత్ రెడ్డి చూస్తుండు. ఆకాశ హార్మ్యాలు, హంగులు, భవంతులు, దీపాల కాంతులు కావాలని రేవంత్ రెడ్డి చూస్తాడు. మూసికి 1,50,000 కోట్ల రూపాయలు అన్నాడు, ఇటు దీనికి 5,000 కోట్ల రూపాయలు. రైతు భరోసాకు 9,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ధైర్యం వస్తలేదు. రైతులకు రైతు భరోసా పైసలు ఇస్తే ఏమవుతుంది, మా అంటే కృతజ్ఞతతో ఇంకొకసారి ఓటెత్తాడు కావచ్చు. కానీ 5,000 కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయలు ఇట్లా నేను పని పెట్టుకున్నాను అనుకో, మంచిగా రాజకీయాలలో లేకున్నా కూడా, నన్ను రాజకీయాలలో ప్రజలు మూలకు కూర్చోబెట్టినా కూడా నా తరం నాకు పుట్టినోళ్ళ తరం, వాళ్ళకు పుట్టినోళ్ళ తరం, వాళ్ళకు పుట్టినోళ్ళ తరం, ఇట్లా 10 తరాలు కూసుండి తిన్నా కరగని ఆస్తులు సంపాదించుకోవచ్చని ఆలోచనలో ఉన్నారో ఏమో తెలియదు. రేవంత్ అన్న, ఇలా నేను అడుగుతున్నా, అందరి పెయ్యి మీదకి బట్టలు వేసుకునేంత వరకు, అంటే పేదరికం పోయి ప్రతి ఒక్కరి ఒంటి మీద గుడ్డ ముక్క బట్టలు కప్పుకునేంత వరకు, అందరు చొక్కాలు వేసుకునేంత వరకు నేను చొక్కాలు వేసుకోను అని చెప్పేసి చొక్కాను త్యాగం చేసిండు. చొక్కా వేసుకోలే గాంధీ తాత, చెరక వడికిండు, ఓన్లీ గోషు మీదనే ఉన్నారు ఆయన. మరి ఇలా పేదల ఇండ్లు కూలగొట్టి నువ్వు అది చేస్తా అంటే, ఇలా గాంధీ తాత విగ్రహం పెడితేంది, పెట్టకపోతేంది, నువ్వు పేదలందరూ చొక్కా వేసుకునేదాకా నేను చొక్కా వేసుకోనని చెప్పేసి ఆయన చొక్కా లేకుండా ఉన్నాడు. ఇలా పేదల ఇండ్లు ఊడవీకి ఆయన విగ్రహం పెడతా అంటే ఆయన ఊకుంటాడా? ఆయన ఆత్మకు శాంతి చేకూర్చబడుతుందా? ఇంత ఘోరం, ఇంత దారుణం ఎక్కడన్నా ఉంటుందా? కోసిన రూపాయి లేదంటాడు, దీనికి 5,000 కోట్ల రూపాయలు అంటాడు. నన్ను వండక తిన్న రూపాయి లేదంటాడు, నన్ను ఎవరు నమ్ముతలేరు, ముఖం మీదనే దర్వాజాలు ఎత్తాను, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూస్తాను అని అంటాడు. మేబీ ఈ 9,000 కోట్ల రూపాయల లెక్కేళ్ళి ఇండ్లకెళ్ళి 5,000 కోట్లు ఇటే పెడతాడు కావచ్చు. ఇంతవరకు రైతు భరోసా పైసలు వల్లే, రైతు భరోసా పైసలు వల్లే ఏమీ లేదోల్లా ఏమో అంటారు కదా, వీళ్ళ కథ ఎట్లున్నది, ఇంకా మోటు సామెతలు అత్తే అద్దు. కానీ మొత్తం మీద ఇక పాపము రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యక ఈయన జీవిడిచిండు. కానీ ఇక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడ అది చేస్తారట. ఇక్కడ రైతు భరోసా పైసలు ఇయ్యకొచ్చిండ్రు, 5,000 కోట్ల రూపాయలు పెట్టి పేదల ఇండ్లు గూళ్ళగొట్టి పేదల ఇండ్ల మీద ఆకాశ హార్మ్యాలు కడతాడట, వాణిజ్య ఏరియాగా మారుస్తాడట, 5,000 కోట్ల రూపాయలతో గాంధీ తాత విగ్రహం పెడతాడట. ఇది మన రేవంత్ అన్న కథ. ఇది చక్కదనాల ది గ్రేట్ పాలన. ఏమైనా ఉన్నదా సారు? ఏమనిపిస్తలేదా మీకు? చెత్తకు గింత జిర్రని అనిపిస్తలేదా సారు? గిసోంటి ఇంకెంతమంది
ఎంతమంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ రానోళ్ళు ఆగమైతా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు సారు. వాళ్లకు కూర్చొని దీర్ఘకాలిక సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు, టెన్షన్లు, ఒత్తిళ్ళు, ప్రెషర్స్ ఇవన్నీ చేయబట్టి దీర్ఘకాలిక వ్యాధులతో వాళ్ళు సతమతం అవుతా ఉన్నారు. ఉన్న పైసలు బిడ్డ పెళ్ళికో లేకపోతే పిల్లల చదువుకో ఇల్లు కట్టుకోవడానికో వాడుకొని జీతం వచ్చిన రూపాయి కూడా పెట్టుకొని ఇలా దేహి అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఎందుకు సారు? మీకు సేవ చేసినందుక ఇలా ఈ మైసయ్యకు ఇంతటి శిక్ష వేసిర్రు? అవు బట్టి విక్రమార్క సారు కాళ్ళకు చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగిండట, కళ్ళకు కనవలేదా సారు? ఒక్కసారైనా మీ దృష్టికి రాకుండొచ్చునా సారు? ఇలా భవంతులు కట్టుకొని భవనాలలో ఉండాలని అనుకుంటుండ్రు, రాజభవనాలు కావాలని చెప్పేసి కోరుకుంటారు. అంతగానం సేవ చేసినందుకు పాపము ఆయనకి నిల్వ లీడలేదు. పాపము ఘోరమైన పరిస్థితి, కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కనీసం వాళ్ళ ఆమె కన్నా మంచి ట్రీట్మెంట్ అందేటట్టు చూడుండ్రి. కేసీఆర్ హయాంలో హెల్త్ కార్డులు పెడితే ఆ కార్డులకు సంబంధించిన బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించుడు సాతగాక నిమ్స్కు అన్నిటినీ నిమ్స్కి అటాచ్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడి నుంచి రావాలి, మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి రావాలి. ఆ ఏరియా ప్రైవేట్ దవాఖానాలలో హెల్త్ కార్డు ఉంటే దాని మీద పనిచేస్తే దానికి ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తే వాళ్ళు మంచి ట్రీట్మెంట్ తీసుకునేటోళ్ళు. ఇలా కార్డు సిస్టమే రద్దు చేసిండ్రు. ఇప్పుడు ఆ కార్డు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాకుండా చేసిర్రు. కేసీఆర్ వాళ్ళ క్షేమాలు దృష్టిలో పెట్టుకొని అది తీసుకొస్తే ఇలా దాన్ని రద్దు చేసిర్రు. బెనిఫిట్ ఇది ఏమైతే బకాయిలు చెల్లించ సాతగాక ఈ సొంటలకు ఉపయోగపడపోవునా? ఇలా ఆయన పానం నిలబడకపోవునా? కనీసం వాళ్ళ ఆమెనన్న పట్టించుకోర్రి. వాళ్ళ ఆమెనన్న పట్టించుకొని కనీసం వాళ్ళ ఆమె కన్నా మంచి వైద్యం అందేటట్టు చెయ్యండ్రి. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఒకరు పోయిండ్రి, ఇంకొకళ్ళను ఉండేటట్టు చెయ్యిర్రి. తినుడు పొక్క పండుకునుడు అయిపోయి బొజ్జలల్లో వేయాలి, చల్లగదలకుంటా బజ్జోవాలి అర్రలల్లా. ఇక ఏడబోతుంది గడ్డి గంగల పోతుంది, వడ్లు వాగుల పోతుంది. మనదైతే నిండుతున్నది పట్టు బోరెం అంతే. రైట్, ఈ విధంగా ఉన్నదల్లా సర్కారు తరీకా. దానికి పైసలు ఎవరు రైతు భరోసా కానీ ఇగో 5,000 కోట్ల రూపాయలు పెట్టి అది చేస్తారట. పాపం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యక 60 లక్షల రూపాయలు జీవిడిచిండు మైసయ్య. ఇంకా రిటైర్డ్ అయిన ఉద్యోగులది ఎంతో మందిది ఈ పరిస్థితి. కొంతమంది హైకోర్టు మెట్టెక్కాల్సిన పరిస్థితి, కోట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ సర్కార్కు జిర్రస్తలేదు, చలనం వస్తలేదు. ఈ పరిస్థితి ఉన్నది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్.